గణేష్ నిమజ్జనోత్సవం కూడా ఈరోజే. దాంతోపాటు మాకు కూడా ముఖ్యమైన రోజు మా ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం కూడా ఈరోజే కావడం, ఈ 4 ప్రాధాన్యతతో కూడినటువంటి రోజు కావడం చాలా సంతోషం. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడ్డ తర్వాత ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నం చేయడం, హామీలు ఇవ్వకుండా కూడా అభివృద్ధి లక్ష్యంగా, ఈ దేశంలో పేద ప్రజల బాగురియడమే లక్ష్యంగా అన్ని వర్గాల ప్రజలను ఇవాళ ఆలోచించి వాళ్ళ క్షేమం కోసం వాళ్ళకు అన్ని విధాలు ఆదుకునే ప్రయత్నం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. రైతు కానీ, వ్యవసాయ విషయంలో కానీ, దాంతోపాటు విద్యాపరంగా కానీ అన్ని రకాలు, విద్య, వైద్య, వ్యవసాయ రంగం పరంగా అన్ని రంగాల్లో కూడా అన్ని రంగాలను అభివృద్ధి చేస్తూ వాటికి సరిపడా బడ్జెట్ కేటాయిస్తూ వాటిని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. దానిలో ముఖ్యంగా కొన్ని విషయాలు ఉదయం కిషన్ రెడ్డి గారు అన్ని విషయాలు చెప్పడం జరిగింది. దానిలో ముఖ్యంగా కొన్ని విషయాలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడత 9.3 crores మంది రైతులకు 20,000 కోట్ల రూపాయలను పంపించడం జరిగింది. కిసాన్ సమ్మాన్ నిధి మహిళల పథకాల కోసం ఈ ఏడాది బడ్జెట్లో దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. దాదాపు 3 లక్షల కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం కేటాయించడం జరిగింది. ఎంఎస్పి కోసం రైతులకు 2 లక్షల కోట్ల మేరకు చెల్లింపులు ఇప్పటికే చేయడం జరిగింది. ఎంఎస్పి గతంలో ఏ విధంగా ఉంది, ఈరోజు ఎంఎస్పి ఏ విధంగా ఉందో మనకు తెలిసిన విషయమే. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందుకు సాగుతున్న విషయం మనందరం గుర్తించాల్సిన అవసరం ఉంది. 7 వ్యవసాయ పథకాల కోసం 14,200 కోట్లు కేటాయించడం జరిగింది. 2.35 lakhs స్వయం సహాయక సంఘాల్లో 26 లక్షల మహిళలకు 5,000 కోట్ల విలువల బ్యాంకు రుణాలను కూడా లోన్స్ రూపేణా కూడా మంజూరు చేయడం జరిగింది. ముద్ర రుణ పరిమితిని 10 లక్షల నుంచి 20 లక్షల కోట్లకు పెంచడం జరిగింది. పిఎంఏవై కింద గతంలో 4 కోట్ల మందికి ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు నిర్మిస్తే, ఈసారి ఇదే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల మంది లబ్ధిదారులకు ఇళ్లను నిర్మించాలని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకొని దానికోసమని 5.36 lakhs బడ్జెట్ను మనం బడ్జెట్ కేటాయించడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ ఉపాధి కల్పన కోసం 2 లక్షల కోట్ల ప్రధానమంత్రి ప్యాకేజ్ కింద ఇలా కేటాయించడం జరిగింది. దేశవ్యాప్తంగా కొత్తగా మరో 75,000 మెడికల్ సీట్లను అదనంగా మంజూరు చేయడం జరిగింది. అన్ని రంగాల్లో ఉద్యోగ కల్పన కోసం 11.11 lakhs కోట్ల మూలధన వ్యయం కూడా చూపడం జరిగింది. ప్రధానమంత్రి జాతీయ ఉన్నత గ్రామ అభియాన్ కింద 63,000 అంటే 63,000 గ్రామాల్లో 5 కోట్ల మందికి ప్రయోజనం చేకూరే విధంగా చేపట్టడం జరిగింది. 70 సంవత్సరాలు దాటిన వారికి సీనియర్ సిటిజన్స్కు ఆయుష్మాన్ భారత్ కింద 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్కు లబ్ధి చేకూరే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకాన్ని 6%, ప్లాటినంపై 6.4% తగ్గించడం జరిగింది. దాదాపు 28,600 కోట్ల పెట్టుబడులతో 12 పారిశ్రామిక నోడ్లను ఏర్పాటు జరిగింది. దానిలో జహీరాబాద్ను నియమించడం జరిగింది. దానికోసం 2,000 కోట్ల రూపాయలను దాదాపు కేటాయించడం జరిగింది. 3 క్యాన్సర్ మందులకు కస్టమ్స్ సుంకం నుండి మినహాయింపు ఇవ్వడం జరిగింది. రూపాయలు 50,600 కోట్లతో 8 నేషనల్ హైస్పీడ్ రోడ్ల కారిడార్లను కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. 24,600 కోట్ల విలువైన 8 కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులను నిర్మాణం చేపట్టడం జరిగింది. వలస చట్టాల స్థానంలో 3 కొత్త క్రిమినల్ చట్టాలను శిక్ష కన్నా న్యాయపైన దృష్టి పెట్టాలని చెప్పి ఆలోచనతో చేయడం జరిగింది. దాంతోపాటు వక్ఫ్ బోర్డు సంబంధించి వాళ్ళ ఈ దేశంలో వక్ఫ్ బోర్డు చట్టాల వల్ల దాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు, దానివల్ల ఏ విధంగా అనర్థాలు జరుగుతున్నాయి, ఏ విధంగా నష్టాలు జరుగుతాయని చెప్పి భావించినటువంటి కేంద్ర ప్రభుత్వం దీని నుంచి ప్రజల ఆస్తులను కాపాడడం కోసం వాస్తవ ఆస్తులు ఎవరు కేటాయించింది, ఎవరికి సంబంధించిన ఆస్తులు అని చెప్పి ఒక
దాని మీద నిరూపణ కావడానికి గతంలో దీనివల్ల వక్ఫ్ బోర్డు వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు కాబట్టి ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది కాబట్టి వాస్తవ చట్టం ఏంది, చట్టం ఏం చెప్తున్నది, ఎవరికి అనుగుణంగా వాళ్ళు చట్టం తీసుకొస్తే అది సమాజానికి నష్టమని భావించి దాని మీద ప్రత్యేకంగా జేపీసీ ఏర్పాటు చేసి సమగ్ర నివేదిక తీసుకొని దీని మీద నిర్ణయం తీసుకోవడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇలా ముందున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దానిలో తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా మన డీకే అన్నారు కూడా దానిలో సభ్యురాలుగా ఉన్నారు. అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ వాస్తవ విషయాలను ప్రజలకు ఆలోచనను దీనివల్ల జరిగే అనర్థాలను నష్టాన్ని కూడా ప్రజలు వివరించే ప్రయత్నం ఈ కమిటీ చేస్తున్నది. తొందరనే కమిటీ నివేదిక ఇవ్వబోతున్నది. ఇది కొన్ని మాత్రమే ఇవాళ మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం. ఇలా 100 రోజులలో మా ప్రోగ్రెస్ కార్డు ఎంతో మేము బయటపెట్టాం. మేము నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలైంది ఇప్పటికి. కానీ ఇంతవరకు కూడా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనీసం చెప్పే స్థితిలో లేదు. రుణమాఫీ చేస్తామంటున్నారు. ఎక్కడ రుణమాఫీ చేసిండ్రో మేము చర్చించడానికి సిద్ధము. మేము అనేక గ్రామాలు తీసుకుపోతాం, రైతులతో మాట్లాడిస్తాము. రుణమాఫీ ఎంత మేరకు జరిగిందో దాన్ని నిరూపిస్తామని చెప్పినా కూడా కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తామని చెప్పి గప్పాలు కొట్టుకుంటుంది తప్ప రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకే ప్రభుత్వానికే క్లారిటీ లేదు. ఇలా సర్వేల పేరుతోనే కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తున్నది. 64 లక్షల మందికి రుణాలు ఇస్తామని చెప్పి ఇలా బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. తిరిగి రైతులు లోన్ చెల్లించడం కూడా బ్యాంకులకే. బ్యాంకుల దగ్గర ఎంతమందికి రుణమాఫీ జరిగిందో పూర్తి నివేదికలు ఉన్నాయి. కానీ అయినప్పుడు కూడా సర్వేల పేరుతోని ఇవాళ మళ్ళీ టైంపాస్ పాలిటిక్స్ చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ దాంతోపాటు రైతు భరోసా ఇవ్వలేదు, బోనస్ ఇవ్వలేదు. ఇవాళ రైతులను ఏ విధంగా మోసం చేస్తుండో రైతుల ద్రోహిగా ఈ ప్రభుత్వం ఇలా రాబోయేలో ఇలా నిలబడే పరిస్థితి ఏర్పడ్డది. కేవలం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ఈ ప్రభుత్వంకి ఇలా ప్రజలు గుర్తించే పరిస్థితి వచ్చేది. దాంతోపాటు మహిళలకు 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పన్నారు, తులం బంగారం ఇస్తున్నారు, స్కూటీ ఇస్తున్నారు. ఏ ఒక్క మహిళ అకౌంట్లో కనీసం ఒక్క పైసా కూడా పడ్డ దాఖలాలు లేవు. ఇలా మహిళలందరూ ఎదురు చూస్తున్నారు. ఇవాళ 2,500 రూపాయలు మా అకౌంట్లో ఇస్తున్నారు, స్కూటీ ఇస్తున్నారు, తులం బంగారం ఇస్తున్నారు. గత ప్రభుత్వం మోసం చేసింది కాబట్టి ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పి ఈ పార్టీని నమ్మి ఓటేస్తే, చేయి గుర్తు ఓటేస్తే మా మీద బస్పాసు రాష్ట్రాలక కాంగ్రెస్ పార్టీ పెట్టిందని చెప్పి ఇలా మహిళలు భావించే స్థితి ఉన్నది. ఇవాళ యువకులకు 4,000 నిరుద్యోగులు ఇస్తున్నారు. గత ప్రభుత్వం మోసం చేసింది. 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పినప్పుడు కూడా నోటిఫికేషన్స్ ఇవ్వకుండా మోసం చేసిందని చెప్పి ఈ ప్రభుత్వం గొప్పలు చెప్పింది. మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేస్తామని చెప్పన్నారు. కనీసం ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగ యువతను మోసం చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దాంతోపాటు విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తున్నారు. కనీసం దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. వృద్ధులకు 4,000 రూపాయల ఆసరా పెన్షన్ ఇస్తున్నారు. అది కనీసం దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. పేదలందరికీ ఇళ్ళ జాగాతో పాటు 5 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నారు. దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఇట్లా 6 గ్యారెంటీల విషయంలో ఎక్కడ కూడా ఏ ఒక్క గ్యారెంటీని కూడా అమలు చేయలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. ప్రతిసారి కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా చేసిందో కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడం, 6 గ్యారెంటీ విషయంలో వాళ్ళ నేరాన్ని వాళ్ళు తప్పించుకునే తీరును ప్రజలు గుర్తిస్తున్నారు కాబట్టి ఈ నేరాన్ని కేంద్రం మీద నెట్టే ప్రయత్నం చేయడం, కేంద్రం అన్ని రకాల అభివృద్ధికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాల కోసం ఆలోచిస్తుంది తప్ప, రాజకీయ విమర్శలు చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుంది తప్ప అభివృద్ధికి సహకరించే స్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేదు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా మోడీ గారిని తిట్టిందో, బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా బదనాం చేసిందో అదే పందాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్నది. మేము క్లియర్గా చెప్పినాం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది. 100 రోజుల్లో మేము ఏం చేస్తామో అభివృద్ధిని మేము స్పష్టంగా ఈ దేశ ప్రజలకు వివరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నెలల్లో ఏం సాధించింది? రుణమాఫీ పేరుతోని అబద్ధాలు చెప్పుడు తప్ప కాంగ్రెస్ పార్టీ సాధించింది ఏందో ఇవాళ చెప్పాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఈ తెలంగాణ రాష్ట్ర సమాజం కాంగ్రెస్ పార్టీని మన్నించదన్న విషయాన్ని, క్షమించదన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఉద్యమ సమయంలో అప్పుడు విలీనం అనుకున్నారా, విమోచన అనుకున్నారా? బీఆర్ఎస్ పార్టీ సమైక్యత దినోత్సవం మాట్లాడుకున్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రజాస్వామ్యం గుర్తు రాలేదా, ప్రజాపాలన గుర్తు రాలేదా? వాళ్ళకు
ప్రజాపాలన అంటే ఆలోచన ఏంది వాళ్ళది? 50 సంవత్సరాలు తెలంగాణ సమైక్య ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు పాలించారు. 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించింది. మరి 50 సంవత్సరాలు ప్రజాపాలన కూడా ప్రజా వంచన పాలన వాళ్ళది. ప్రజాపాలన దినోత్సవం అంటే ఏంది? వాళ్ళ ఆలోచన దేనికోసం పేరు పెట్టారు? కేవలము విమోచన దినోత్సవాన్ని ఎంఏ పార్టీ బాధపడుతుంది కాబట్టి, ఆ రజాకర దళం పార్టీ బాధపడుతుంది కాబట్టి ఇవాళ వాళ్ళ మెప్పు పొందడానికి వాళ్ళ ప్రజాపాలన దినోత్సవం అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. ప్రజాపాలన దినోత్సవం అంటే ఏదో చెప్పుకోవాలి కదా, మేము దీని ప్రకారం చేసుకున్నాం. బీఆర్ఎస్ పార్టీ సమైక్యత దినోత్సవం అంటే వాళ్ళు కూడా క్లారిటీ లేదు దేనికి సమైక్యత దినోత్సవం అని చెప్పనేది. అందరు సమైక్యంగా ఉంటేనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మళ్ళీ సమైక్యత దినోత్సవం అనేది కారణం లేదు, ప్రశ్నకు సమాధానం లేదు బీఆర్ఎస్ పార్టీ ద్వారా. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజాపాలన దినోత్సవం అంటే మేము అడిగే ప్రశ్నకు కాంగ్రెస్ పార్టీ సమాధానం లేదు. ఇదే కాంగ్రెస్ పార్టీ ఎందుకన్నది మరి విమోచన దినోత్సవం జరపాలి అని ఎందుకన్నది? అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే తెలంగాణకు సంబంధించి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ ఆలోచనతో విమోచన దినోత్సవం జరపాలని కోరుకున్నారు? మరి వాళ్ళని చెప్పుకుంటలేరు, ఎందుకు చెప్పుకుంటలేరు? ఇంకా సర్దార్ పటేల్ విగ్రహం పెట్టడానికి ఎందుకు మంది అవుతారు? మరి వాళ్ళు పెట్టవచ్చు కదా. కాంగ్రెస్ పార్టీకి నెహ్రూ విధానాలు వస్తాయి వాళ్ళకి. నెహ్రూ విధానం అంటే మళ్ళీ నెహ్రూ అప్పుడు 3 ముక్కలు చేసిండు, మళ్ళీ నెహ్రూ పాలసీ చేస్తే 100 ముక్కలు అవుతుండే, 10 ముక్కలు అవుతుండే, దేశం సర్వనాశనం అవుతుండే. వాళ్ళ సర్దార్ పటేల్ను ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ ఇవాళ కూడా ఇలా నిజాం మెడల్ వంచి సర్దార్ పటేల్ హైదరాబాద్ సంస్థానానికి ఇలా విముక్తి కలిగిస్తే ఇలా ఏ ఒక్క ప్రాంతంలో అయినా సర్దార్ పటేల్ నిజాం మెడల్ వంచి హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసిన చెప్పుకుంటారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చెప్పిందా? కాంగ్రెస్ పార్టీకి సర్దార్ పటేల్ కంటే నిజాం మీద ఎక్కువ ప్రేమ, రజాకర్ల మీద ఎక్కువ ప్రేమ కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళు రజాకర్ల వారసులు ఎంఏ పార్టీ వాళ్ళు, వాళ్లకు తొత్తులు వీళ్ళు. కాంగ్రెస్ పార్టీకి సర్దార్ పటేల్ గురించి మాట్లాడే అర్హత లేదు. అధికారంలో లేనప్పుడు సర్దార్ పటేల్ గురించి మాట్లాడలే, అధికారులకు వచ్చిన తర్వాత కూడా సర్దార్ పటేల్ గురించి మాట్లాడలే. మరి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఇంకా గాంధీలు మిగిలితే ఉన్న వాళ్ళందరూ కూడా ఏ ఒక్కరు సర్దార్ పటేల్ గురించి ఎందుకు మాట్లాడలేరు? భారత్ జోడో యాత్ర చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అంతకుముందు అధికారులు లేనప్పుడు సర్దార్ పటేల్ గురించి ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు తెలంగాణ సమాజం సర్దార్ పటేల్ యొక్క గొప్పతనాన్ని గుర్తించింది కాబట్టి అందరూ మా పిల్లలు కూడా సర్దార్ పటేల్క తయారు కావాలని చెప్పి తెలంగాణ సమాజం భావిస్తుంది కాబట్టి ఒక వాతావరణం నిర్మాణమైంది కాబట్టి ఇది బీజేపీకి ఏదో క్రెడిట్ దొరుకుతుందో అని చెప్పి భయపడి ఇలా కాంగ్రెస్ పార్టీ విమర్శ చేస్తున్నది. మీరు నెహ్రూ వారసులో చెప్పుకోండి, మీకు అదే లాస్ట్ ఫైనల్. నేను అదే అంటున్నాను. ఇవాళ 17th సెప్టెంబర్ అనేది ఒక మతానికో ఒక వర్గానికో సంబంధించినటువంటి ఫెస్టివల్ కాదు, ఇది పండుగ కాదు. ఇది అన్ని వర్గాలను మేము ఎగ్జిబిషన్ పెట్టినాం. ఎవరిది పెట్టినాం? మేము ఆర్య సమాజం గురించి మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ, హిందూ మహాసభ గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడేది. ఇవాళ వాళ్ళు దేనికోసం చేస్తలేరు? ఇవాళ ఎంఐఎం పార్టీ ఏందో తెలుసా కాంగ్రెస్ పార్టీలకు? ఎంఐఎం పార్టీ స్థాపించకముందు రజాకర్ల దళమే ఎంఐఎం పార్టీ అయింది. ఇవాళ ఎంఐఎం పార్టీని చెట్టపట్టలుసుకొని ఎంఐఎం పార్టీ నాయకుడిని గొప్పడన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏం చిత్తశుద్ధి ఉంది? ఏ అధికారం ఉంది కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ విమోచన గురించి మాట్లాడే అధికారం? 17th సెప్టెంబర్ నుంచి తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించాలని చెప్పి లాఠీ దెబ్బలు తిన్నది మేము, జైళ్ళకు పోయింది మేము, కేసులు భరించింది మేము. మరి కాంగ్రెస్ పార్టీ ఇంత యుద్ధం చేస్తే, ఇంత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొంటే ఏ ఒక్కరు కూడా లాఠీ చార్జ్ ఎందుకు గాయపడలే? ఏ ఒక్క పోలీస్ కేసులు ఎందుకు లేవు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎందుకు ఫైట్ చేయలే? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో కోసం ఎందుకు ఫైట్ చేయలే? ధన్యవాదాలు.